భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపు ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత వృషభ రాశి వారు ఈ పరిహారం చేసి చూడండి. మీ సమస్యలన్నీ తీరిపోయి కోటీశ్వరులవ్వడం ఖాయం. మీ ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది. అలాగే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పుకోవచ్చు. రేపు ఆదివారం రోజు చాలా అద్భుతవంతమైన రోజుగా వృషభ రాశి వారు ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుతారు, ఈ పరిహారం చేసేటప్పుడు వీరు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా తంత్రశాస్త్రంలో ఉప్పు ఆవాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉప్పు ఆవాలతో ఎన్నో తంత్ర ప్రయోగాలు చేసి మన పూర్వీకులు ప్రయోజనాలను కూడా పొందారు. అవన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అంటే ఈ తంత్ర ప్రయోగం ద్వారా మంచి ఫలితాలు పొందడం మనం చూస్తూనే ఉంటాం. అందుకే ఆవాలకు అంత శక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. మన పోపుల డబ్బాలో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడాను చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆవాలు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు మనల్ని సమస్యల నుంచి బయటపడేయడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి ఉపయోగపడతాయి. కాకపోతే వాటి విలువ, గొప్పతనం తెలియక మనం వాటిని కేవలం ఆహార పదార్థాల్లో సుగంధ ద్రవ్యాలుగా మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ ఈ సుగంధ ద్రవ్యాలను తంత్ర ప్రక్రియలో వాడితే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుందని పండితులు వివరిస్తున్నారు. వీటి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఇంట్లోని సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే అద్భుతమైన ఈ ఉపాయాన్ని మీరు రేపు ఆదివారం రోజు చేసుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉన్న సమస్య అనేది తీరిపోతుంది. నెమ్మదిగా మీకున్నటువంటి సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆదివారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అయితే ఆదివారం రోజు మట్టి పాత్రలో ఏ వస్తువులను వేసి ఇంట్లో పెడితే మనకు మంచి జరుగుతుందో తెలుసుకుపోయే ముందు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ అద్భుతవంతమైన పరిహారాన్ని మీరు కూడా పాటించినట్లయితే మీ ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలకు మన పరిష్కారం చూపించవచ్చు. అనేక రకాల సమస్యలు అలాగే కష్టాల నుంచి బయటపడే సులభమైన మార్గంగా చెప్పుకోవచ్చు. చాలా మందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. అవి పెద్దవి కానీ, చిన్నవి కానీ, అలాగే ఇప్పుడే మొదలైన సమస్యలు కావచ్చు. ఆర్థిక సమస్యలు, శత్రు బాధలు, వివాహం కాకపోవడం, పిల్లలు మాట వినకపోవడం, వైవాహిక బంధానికి సంబంధించిన సమస్యలు, ఇలా ఒకటేంటి అనేక రకాల సమస్యలు మనల్ని తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే సమస్య ఏదైనప్పటికీ కూడా ఈ చిన్న పరిహారం పాటించినట్లయితే కనుక అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చూస్తారు. ఉప్పు ఆవాలతో ఈ రాశి వారు ఆదివారం రోజు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు, వ్యాపారం సరిగ్గా అభివృద్ధి చెందట్లేదు అని ఇబ్బంది పడేవారు ఆదివారం రోజు 6 గంటల తర్వాత ఈ చిన్న పరిహారం చేసినట్లయితే చాలా తొందరగానే మంచి ఫలితాలను చూస్తారు. ఈ పరిహారం చేయడానికి కావలసినవి నల్ల ఆవాలు, అలాగే రాళ్ల ఉప్పు, ఎండుమిరపకాయలు. రుణ సమస్యలు తీరాలన్నా, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా ఈ పరిహారం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం చేయడం వల్ల 100% ఫలితాలని పొందుతారు. ఎడమ చేతిలోని రాళ్ల ఉప్పు, నల్ల ఆవాలు, ఎండుమిరపకాయలను తీసుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరుగుతూ చివరికి గుమ్మం దగ్గర నించుని ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపుకు 3 సార్లు తిప్పండి. ఈ విధంగా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో గుమ్మం దగ్గర చెయ్యాలి. ఇలా చేసిన తర్వాత ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి. ఇలా చేయడానికి వీలు కాని వాళ్ళు ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో పసుపు, ఆవాలు లేదా ఇంట్లో వాడే నల్ల ఆవాలను తీసుకోవాలి. తర్వాత అందులో ఎండు మిరపకాయలను వేయాలి. అందులోనే ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును వేయాలి. దానిని ఇంట్లో ఏదైనా ఒక గదిలో పక్కగా ఉంచాలి. ఇది మట్టి పాత్రను రాత్రంతా ఇంట్లోనే ఉంచాలి. తర్వాత రోజు ఉదయం లేచిన తర్వాత ఆ మట్టి పాత్రలో ఉన్న ఆవాలు, రాళ్ల ఉప్పు, ఎండు మిరపకాయలను నిప్పుల్లో వేయాలి. ఇంట్లో నిప్పులు లేకపోయినట్లయితే ఒక మట్టి పాత్రలో కొబ్బరి చిప్పలు లేదా బొగ్గులు వేసి కాల్చి అందులో ఆదివారం రోజు రాత్రంతా ఇంట్లో పెట్టిన ఆవాలు, ఎండు మిరపకాయలు అలాగే రాళ్ల ఉప్పును వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఈ పరిహారం ఆదివారం రోజు మాత్రమే చేయడం వల్ల ఇంట్లో ఉండే చెడు ఎనర్జీ, ముఖ్యంగా చెడు శక్తి, చెడు గాలి, నరదృష్టి, నకారాత్మక శక్తి ఇటువంటివన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఇక ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందో
అప్పుడు మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చేసే పని మీద మనసు పెట్టి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారు. అలాగే ఇంట్లో ఎవరికీ కూడా అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. ప్రతి పనిలో విజయం సాధించడమే కాకుండా ఆర్థిక ధనాన్ని సంపాదించే శక్తి కూడా మీకు వస్తుంది. ఈ పరిహారాన్ని ఆదివారం మాత్రమే చెయ్యాలి. అంతేకాకుండా ఎటువంటి ఆహార నియమాలను పాటించకూడదు. పాటించడానికి నియమాలు ఏమీ లేవు. ఈ పరిహారాన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంట్లో చెడు శక్తి ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇంట్లో ఉండే వారిపైన కూడా చూపిస్తుంది. అంటే ఒకరి మాట ఒకరు వినకపోవడం, చీటీ మాటకి కోపం తెచ్చుకోవడం, పిల్లలు మాట వినకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైనా శుభకార్యం మొదలు పెట్టిన తర్వాత కూడా పూర్తి కాదు. ఇలాంటి సమస్యలతో బాధపడే ఆదివారం రోజు ముఖ్యంగా ఈ తేలికైన పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేసి చూడండి. ఖచ్చితంగా ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మి మనకి ప్రకృతి సాయం చేస్తుంది అని పరిహారాన్ని చేస్తారో అప్పుడు ఖచ్చితంగా పరిహారం సిద్ధిస్తుంది. మీరు పరిహారం చేసే సమయం అలాగే మీరు ఉపయోగించే పదార్థాలలో ఉన్న శక్తి కలిసి ప్రకృతిలో ఉన్న శక్తిని ప్రేరేపించి మీ సంకల్పం నెరవేర్చేందుకు సహాయపడతాయి. కేవలం సమస్యలు మాత్రమే కాదు, మీకు ఎటువంటి తీరని కోరికలు ఉన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల ఫలితాన్ని చూస్తారు. అయితే తేలిగ్గా ఉంది కదా అని పరిహారాన్ని తీసేయకండి. నమ్మి చేయడం వల్ల ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. అద్భుతమైన ఫలితాలను త్వరలోనే ఇస్తుంది. ఇలా ఉప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలతో చేసే పరిహారం అనేకమున్నాయి. కానీ ఎటువంటి సమస్యలైనా, ముఖ్యంగా తన పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా లేదా కుటుంబ పరంగా ఇలా ఎన్ని సమస్యలైనా సరే ఈ పరిహారం చేసుకుని చాలా తేలిగ్గా సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇలా అని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇక సిద్ధి ఉపాయంగా చెప్పడం కూడా జరిగింది దీని పేరు. అందుకోసం మీరు నమ్మి చేయడం వల్ల రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు అన్నింటి నుంచి బయటపడవచ్చు. అలాగే మీ కోరిక నెరవేరడానికి కూడా ఈ చిన్న పరిహారం ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ పరిహారాన్ని ఆదివారం మాత్రమే చేయాలి. అలాగే ఈ పరిహారాన్ని మళ్ళీ ఇంకొక ఆదివారం కూడా చేసుకోవచ్చు. అంటే వెంటనే చెయ్యకూడదండి. ఒక ఆదివారం చేసిన తర్వాత మధ్యలో ఒక వారం గ్యాప్ ఉంచి మళ్ళీ ఇంకొక ఆదివారం చేసుకోవాలి. అంటే ఒక ఆదివారం చేసిన తర్వాత రెండో ఆదివారం వదిలేసి మళ్ళీ మూడో ఆదివారం చేసుకోవాలి. అలాగే మూడో వారం చేసి 4వ వారం ఆపేసి 5వ వారం చేసుకోవాలి. ఇలాగా కొన్ని ఆదివారాల పాటు చేయడం వల్ల మీరు ఖచ్చితంగా మార్పుని గమనిస్తారు. ఇది 100% ఫలితాన్ని ఇచ్చే సిద్ధి ఉపాయం. అలాగే రాళ్ల ఉప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు మీ చేతిలో పట్టుకున్నప్పుడు, ఇంట్లో తిరిగేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోవడం మర్చిపోకండి. ఇక ఎవరైతే నమ్మి ఈ ఉపాయాన్ని చేస్తారో వారు అద్భుతం చూస్తారు. వారికి తిరుగులేని యోగం కలుగుతుంది. అలాగే మీకున్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడే మార్గాలు తెలుస్తాయి అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇలా 3 లేదా 5 ఆదివారాల పాటు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నమ్మి ఈ పరిహారం చేయడం వల్ల 100% ఫలితం లభిస్తుంది. సో చూశారు కదండి, వృషభ రాశి వారు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో పరిహారం ఎలా చేయాలి, ఎటువంటి సమస్యల నుంచి బయటపడతారు, అలాగే పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.